హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 సెకండ్ కంటెస్టెంట్గా నిఖిల్ మలెక్కల్ అయితే ఎంట్రీ ఇచ్చాడు. అయితే నిఖిల్ ఒక మంచి అద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్స్తో అదరగొడుతూ ఎంట్రీ ఇచ్చాడు. అయితే నిఖిల్ సెకండ్ కంటెస్టెంట్గా రావడానికి యస్మి గౌడ కారణమనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ బిగ్ బాస్ సీజన్ 8లో ఎవరు కూడా సింగిల్గా హౌస్లోకి వెళ్ళడానికి వీల్లేదు అని నాగార్జున గారు కండిషన్ పెట్టడంతో ఇక యస్మికి వేరే ఆప్షన్ లేకపోయింది. ఇక నాగార్జున గారు 3 ఫొటోస్ చూపించి అందులో ఒకటి సెలెక్ట్ చేసుకోమంటే యస్మి అయితే రెడ్ కలర్ ఫోటోని సెలెక్ట్ చేసుకుంది. ఇక ఆ ఫోటో వెనకాల నిఖిల్ పేరు ఉండటంతో ఇక నిఖిల్ అయితే సెకండ్ కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చాడు. అంతేకాకుండా నిఖిల్ వస్తూ నాగార్జున గారితో చాలా హ్యాపీగా మాట్లాడుతూ బిగ్ బాస్ నా డ్రీమ్ అన్నట్టుగానే మాట్లాడాడు. అంతేకాకుండా నిఖిల్ ఒక డాన్సర్ అవ్వాలనుకున్నాడట. అంతేకాకుండా తెలియకుండానే యాక్టింగ్ రంగంలోకి వెళ్ళిపోయాడంటూ, అంతేకాకుండా సినిమాల్లో కనుక నటించాల్సి వస్తే ఖచ్చితంగా ఒక మంచి విలన్ పాత్రే పోషిస్తాను అంటూ నిఖిల్ తన కోరికలన్నీ కూడా నాగార్జున గారి ముందు బయట పెట్టేశాడు. అయితే నిఖిల్ కూడా చాలా ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉన్నాడు. అంతేకాకుండా నిఖిల్కి మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. మరి చూడాలి నిఖిల్ బిగ్ బాస్ జర్నీ ఎలా ఉండబోతుందో. ఏది ఏమైనా ఇప్పటికే నిఖిల్ పేరు ఎప్పటి నుంచో వినిపిస్తుంది. అంతేకాకుండా నిఖిల్కు మంచి ప్రీ ఫ్యాన్ బేస్ కూడా ఉన్నట్లు క్లియర్గా తెలిసిపోతుంది. లాస్ట్ సీజన్లో అమర్దీప్కు ఏ రేంజ్ ఫాలోయింగ్ ఉందో ఇప్పుడు నిఖిల్కి కూడా అదే ఫాలోయింగ్ ఉంది. మరి చూడాలి నిఖిల్ ఈ అవకాశాన్ని ఎలా వాడుకుంటాడో.